హలో అందరికీ. మనము నంబర్ సిస్టమ్ అదే సంఖ్యామానము పార్ట్ 1 నేర్చుకున్నాం కదండీ! దానికి సంబంధించిన బిట్స్ అండి ఇవి. నేనైతే ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఇలా వీడియో తీస్తున్నానండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కింది వానిలో అతి చిన్న పూర్ణాంకం ఏమిటి? అంటే హోల్ నెంబర్స్‌లో అతి చిన్న పూర్ణాంకం ఏమిటి? ఆప్షన్ సి 0. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదండీ! అందులో అతి చిన్న పూర్ణాంకం 0. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. పూర్ణాంకాలు ఏ లెటర్‌తో సూచిస్తారు? హోల్ నెంబర్స్‌ని ఏ లెటర్‌తో సూచిస్తారు? పూర్ణాంకాలను ఆప్షన్ బి డబ్ల్యూతో సూచిస్తారు. సరి సంఖ్యలలో అతి చిన్న సరి సంఖ్య ఏమిటి? అంటే ఈవెన్ నెంబర్స్‌లో స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అంటానే 2 పెడతాం. కానీ రాంగ్ అండి. 2 కాదు, 3 కాదు, 1 కాదు. సరి సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి కదా! స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ అదే అతి చిన్న సరి సంఖ్య 0. ఆప్షన్ ఏ. కింది వానిలో సరి సంఖ్యను గుర్తించండి. సరి సంఖ్య అంటే ఏమిటండి? 2తో డివిజిబుల్ కావాలి. మనం చూస్తానే అర్థమవుతుందండి. ఇది 2తో డివిజిబుల్ అవుతుంది. ఇది కాదు, ఇది అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ మరియు సి. కాబట్టి ఆప్షన్ డి వస్తుంది. మనకు ఆన్సర్ ఏలో ఉంది, సిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. బేసి సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయి? మనకు తెలియదు కదండి మొత్తం ఎన్ని బేసి సంఖ్యలు ఉంటాయో. అవి ఇన్ఫినిటీ కాబట్టి ఆన్సర్ అనంతం. ఆప్షన్ డి వస్తుంది. కింది వానిలో బేసి సంఖ్యను గుర్తించండి. బేసి సంఖ్య అంటే 2తో డివిజిబుల్ కాకోకుండా ఉండేది. ఇక్కడ మనకు చూస్తానే అర్థమవుతుంది. ఇక్కడ ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 8 డివిజిబుల్ అవుతుంది. 6 డివిజిబుల్ అవుతుంది. ఆన్సర్ 1791. ఆప్షన్ ఏ వస్తుంది. కింది వానిలో సరి ప్రధాన సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. ఆన్సర్ ఏమవుతుంది? మనకు 2 అవుతుంది. ఎందుకు ఇక్కడ 2నే? సరి సంఖ్య అంటే 2తో డివిజిబుల్ అయి ఉండాలి. మరి ప్రధాన సంఖ్య కూడా అన్నాడు కదా! ప్రధాన సంఖ్యకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం 4 తీసుకున్నామనుకో, 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 3 ఉన్నాయి. 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. ఇది కాదు. 6 తీసుకున్నాం. 1 6 జా 6, 2 3 జా 6, 3 2 జా 6. కాబట్టి ఇది కాదు. ఇక్కడ 2 తీసుకున్నామనుకో, 1 2 జా 2, 2 1 జా 2. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 7 తీసుకున్నామనుకో, 7కు 1 7 జా 7, 7 1 జా 7. ఇదేమో ప్రధాన సంఖ్య ఏమో అవుతుంది. కానీ ఇది సరి ప్రధాన సంఖ్య కదా మనకు అడిగింది కాబట్టి ఆప్షన్ సి. ప్రధాన సంఖ్యలకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? ప్రధాన సంఖ్యలకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సంయుక్త సంఖ్యలకి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? సంయుక్త సంఖ్యలకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? మినిమం 3 ఉంటాయి. ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. కింది వానిలో ఏది హిందూ అరబిక్ సంఖ్యామానం అవుతుంది? మనం హిందూ అరబిక్ సంఖ్యామానం అంటే ఇండియన్ సిస్టంలో ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ 3 నెంబర్స్‌కి ఒక కామా ఇవ్వాలి. తర్వాత 2 నెంబర్స్‌కి ఒక కామా ఇవ్వాలి. ఇక్కడ మనం చూద్దాం. 28903లో ఇక్కడ 3 నెంబర్స్ కామా ఉంది. ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత కామా ఉంది. ఇక్కడ 3 నెంబర్స్ కామా ఉంది. కానీ 1 నెంబర్‌కే కామా. ఇది కాదు. ఇక్కడ 2 నెంబర్స్‌కి కామా ఉంది. మళ్ళీ 3 నెంబర్స్‌కి. ఇది కాదు. ఇక్కడ 3 నెంబర్స్‌కు కామా ఉంది. తర్వాత మళ్ళీ 3 నెంబర్స్‌కి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏలో ఉంది. ఇక్కడ 3 నెంబర్స్ కామా ఉంది. తర్వాత 2 నెంబర్స్ కామా ఉంది. మన హిందూ అరబిక్ సంఖ్యామానంలో ఏం నేర్చుకున్నాము? ఇండియన్ సిస్టంలో ఫస్ట్ 3 నెంబర్స్‌కి ఒక కామా ఇవ్వాలి. తర్వాత 2 నెంబర్స్‌కి కామా ఇచ్చుకోవాలి అని. కాబట్టి ఆప్షన్ ఏ. కింది వానిలో ఏది ఆంగ్ల అరబిక్ సంఖ్యామానం అవుతుంది? ఆంగ్ల అరబిక్ సంఖ్యామానం అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఏం నేర్చుకున్నాము? ఇంటర్నేషనల్ సిస్టంలో అన్నిటికీ 3 నెంబర్స్‌కి కామా ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది కాదు. ఇక్కడ 2 నెంబర్స్. ఇక్కడ ఇది కూడా కాదు. ఇక్కడ 0 0 1 9 8 7. ఇక్కడ 3 నెంబర్స్ తర్వాత కామా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన సంఖ్యలో ఈ సంఖ్యలో 0 స్థాన విలువ కనుగొనుము. 0 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 0 అవుతుంది. మనం స్థాన విలువ అంటే ఏం నేర్చుకున్నాము? మనము ఈ నెంబర్‌లో ఏదన్నా స్థాన విలువ కనుగొనండి అన్నప్పుడు ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 0కే అనుకున్నాం అన్నమాట. 0 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోలు పెట్టుకోవాలా అనుకున్నాం కదా! ఇక్కడేమో 0నే ఇచ్చినాడు. 0 తర్వాత ఏమున్నాయి? ఏం లేవు కదా! 0 యొక్క స్థాన విలువ 0 అవుతుంది. అదే 2 యొక్క స్థాన విలువ కనుగొనుము అన్నప్పుడు 2 రాసుకోవాలి. 2 రాసుకొని 2 పక్కన ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. 2 పక్కన ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒక నెంబరే ఉంది కాబట్టి 2 పక్కన 0 కావాలి. అప్పుడు 2 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది?
20 అవుతుంది. అదే 3 యొక్క స్థాన విలువ కనుగొనండి అన్నప్పుడు 3 రాసుకొని 3 పక్కన ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ రాసుకుంటాం. అప్పుడు 3 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 300 అవుతుంది. అంటే మనం ఏ నంబర్ యొక్క స్థాన విలువ కనుగొనాలనుకున్నా ఆ నంబర్ రాసుకొని ఆ నంబర్ పక్కన ఎన్ని నంబర్లు ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఆప్షన్ మనకు బి అవుతుంది దీనికి. మనకు ఈ సంఖ్యలో 0 యొక్క స్థాన విలువ 0 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇచ్చిన సంఖ్యలో 1 ముఖ విలువ కనుగొనుము. మనం ముఖ విలువ అంటే ఏం నేర్చుకున్నాము? ఏ నెంబర్ ఇస్తే అదే నెంబరే దాని ముఖ విలువ అవుతుంది. ఇప్పుడు 1 యొక్క ముఖ విలువ ఎంత? 1 అవుతుంది. 2 యొక్క ముఖ విలువ 2నే. అదే 7 యొక్క ముఖ విలువ 7 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ముఖం చూస్తే మన పేరు ఎలాగ చెప్తామో అలాగే ఏ నెంబర్ ఇస్తే అదే నెంబరు ఆ నెంబర్ యొక్క ముఖ విలువ అవుతుంది. ఆప్షన్ ఏ. ఏ స్థానంలో ఉంటే స్థాన విలువ మరియు ముఖ విలువ సమానం అవుతుంది. సమానం ఏ స్థానంలో ఉంటే 10ల స్థానమా, 100ల స్థానమా, 1ల స్థానమా? ఏది కదా? 1ల స్థానంలో ఉంటే ముఖ విలువ, స్థాన విలువ రెండూ ఒకటే అవుతాయి. ఈ అంకెలను ఉపయోగించి 19204 కనిష్ట విలువ రాయండి. మనం కనిష్ట విలువ అంటానే 0తో స్టార్ట్ చేస్తాము. ఈ నెంబర్ పక్కన 0 ఉంటే ఆ నెంబర్ వాల్యూ అంతా 0 అయిపోతుంది. ఆ సంఖ్య వాల్యూ అంతా 0 అయిపోతుంది. కాబట్టి మనము ఫస్ట్ ఇందులో 0ను మిగిలించి మిగతా వాటిలో ఏ నెంబర్ చిన్నదో అది రాసుకోవాలన్నమాట. అంటే 1 తర్వాత మిగిలిన వాటిల్లో అప్పుడు 0 రాసుకొని మిగిలిన నెంబర్స్‌లో ఏవేవి చిన్న నెంబర్స్ ఉంటాయో అవన్నీ రాసుకోవాలి. కాబట్టి ఆన్సర్ డి అవుతుంది. 1, 0, 2, 4, 9. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ 0 వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మనకు ఇప్పుడు 5 అంకెల నెంబర్ ఇచ్చి స్మాలెస్ట్ నెంబర్ రాయమన్నారనుకో 0తో స్టార్ట్ చేసుకోకూడదండి. ఫస్ట్ 0 పక్కన పెట్టి 0 పక్కన పెట్టుకొని ఫస్ట్ మిగిలిన వాటిల్లో చిన్న నెంబర్ చూసుకొని 1 తర్వాత 0 రాసుకొని మిగతా చిన్న నెంబర్స్ అన్ని రాసుకోవాలండి. ఇది కరెక్ట్ ఆన్సర్. ఈ అంకెలను ఉపయోగించి గరిష్ట విలువ రాయండి. గరిష్ట విలువ అంటే రాసేస్తాం కదండి. 9, 7, 2, 1, 0. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. కింది వానిలో అతి చిన్న సంయుక్త సంఖ్యను గుర్తించండి. సంయుక్త సంఖ్య అంటే మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలండి? మినిమం 3 ఫ్యాక్టర్స్ ఉండాలి. దాని తర్వాత ఎన్నైనా ఉండొచ్చు. మనకు మినిమం 3 ఫ్యాక్టర్స్ ఇప్పుడు 2కు ఉన్నాయా? ఓన్లీ 2నే ఉన్నాయి. 1 2 జా 2, 2 1 జా 2. 1 సంయుక్త సంఖ్య కాదు, అలాగని ప్రధాన సంఖ్య కూడా కాదు. ఇక్కడ 3 అనేది 3 కూడా 2 ఫ్యాక్టర్స్. 1 3 జా 3, 3 1 జా 3. ఇక్కడ 4 తీసుకున్నామనుకో 1 4 జా 4, 2 2 జా 4, 4 1 జా 4. కాబట్టి ఆన్సర్ ఏ కరెక్ట్ ఆన్సర్. నేను చదువుకుంటూ ప్రాక్టీస్ బిట్స్ చదువుకుంటూ వీడియో తీశానండి. ఎవరికన్నా ఉపయోగపడుతుందని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.